అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025న సిఎస్సి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021 అలాగే సిసిఎస్ పెన్షన్ రూల్స్ 1972 ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ 2023లలో సవరణలు చేస్తూ ఒక చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారంగా జూన్ 1, 1972 నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి వస్తాయని సో ఈ మేరకు ఈ చట్టాన్ని ఆర్టికల్ బిల్లులో భాగంగా లోక్సభలో ఆమోదించి రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని కీలక అంశాలు అయితే మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. సో పెన్షనర్ల విభజన ఫస్ట్‌ది. పెన్షనర్లను పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లుగా వర్గీకరించే అధికారం ప్రభుత్వానికైతే ఉంటుంది. ఇక రెండోది వేతన సంఘం సిఫార్సుల అమలు. 8వ వేతన సంఘం ఉదాహరణకు మనకు జనవరి 1, 2026 నుంచి సిఫార్సులు అమలు చేస్తే ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే పెరిగిన పెన్షన్ వర్తిస్తుంది. అంతకుముందు రిటైర్ అయిన వారికి వేతన సంఘం సిఫార్సులు వర్తించవు. ఇక మూడోది విభజనకు కారణాలు. వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపైన కట్ ఆఫ్ తేదీలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పాత పెన్షనర్లకు పెన్షన్ పెంచాలి అనే డిమాండ్ ఎందుకు వస్తుందో ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. నాలుగవది కోర్టు తీర్పులు. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు అమలు చేయకూడదని నిర్ణయించింది. ఇక ఐదవది డిఫర్డ్ వేజ్. పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులకు వారి సర్వీస్లో తక్కువ జీతం చెల్లించి ఆ మొత్తాన్ని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో చెల్లిస్తామని చెప్తోంది. కాబట్టి పాత పెన్షనర్లకు పెన్షన్ పెరుగుదల ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఆరవది రాజ్యాంగ నిబంధనలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 309 ప్రకారంగా వేతనాలు, పెన్షన్ నిర్ణయించేటప్పుడు అన్యాయం జరగకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఏడవది ప్రభుత్వ నిర్ణయాధికారం. వేతన సంఘం సిఫార్సులను ఏ తేదీ నుంచి అమలు చేయాలి, ఎవరికి అమలు చేయాలి అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎనిమిదవది రూల్స్ అమలు తేదీ. ఈ సవరణ రూల్స్ 1 జూన్ 1972 నుంచి అమలయ్యేలాగా చేశారు. అంటే సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి ఈ సవరణలు కూడా వస్తాయి. ఇక తొమ్మిదవది కోర్టు తీర్పులు అమలు. కోర్టు తీర్పులను అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వానిదే తుది నిర్ణయము. ఏ తీర్పును అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి అనే విషయంపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పాత పెన్షనర్లు ఈ నిర్ణయం వల్ల నష్టపోతారని భావిస్తున్నారు. వేతన సంఘం సిఫార్సులు తమకు వర్తించకపోతే భవిష్యత్తులో పెన్షన్ పెరుగుదల ఉండదు అని వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సీనియర్ ఉద్యోగుల కంటే జూనియర్ ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉండడంతో ఇది సమానత్వానికి విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్థికపరమైన కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. పాత పెన్షనర్లకి కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతే ప్రభుత్వంపై అధిక భారం పెరుగుతుందని అయితే అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయం తప్పలేదని అయితే అంటోంది కేంద్రం. మరి ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వారు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. చివరగా ఈ చట్టం రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వేచి ఉండటం మంచిది. అలాగే ఈ మేరకు ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. సో, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్లకు కూడా ఎవరైతే హ్మ్. గత పీఆర్సీ వరకు ఉన్నారో వారంతా కూడా పెన్షన్ అనేది పెరుగుదల చూడలేరు. సో, కాబట్టి పెన్షన్‌లంతా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కానీ తుది నిర్ణయం అయితే ఇంకా వెలువడలేదండి. సో, అప్పటి వరకు మనము వేచి చూడడం అయితే మంచిది స్పష్టత వచ్చే వరకు కూడా. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.